నమస్కారం అండి. ఈరోజు 16వ రోజు కార్తీక పురాణము 16వ అధ్యాయం. జనక మహారాజా, ఈ కార్తీక మాసంలో చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పౌర్ణమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వార దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుడిని ఆరాధించిన వారు సంతానంని పొందుతారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు. దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలని సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లుగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద శాలి ధాన్యము నువ్వులు గల ప్రమిదతో నేతిని పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ఠ. దీనివలన దీపస్తంభంగా ఉన్న మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెబుతా విను అన్నాడు వశిష్ఠుడు. మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉంది. ఆ ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడోపచారములతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. వారిలో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వారితో, మునులారా, వచ్చే కార్తీక పూర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం. అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అన్నాడు. మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. అందరూ కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానును తీసుకొచ్చి ఆలయం ముందు పాతారు. శాలి ధాన్యము నువ్వులతో కూడిన నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి స్తంభం పైన పెట్టి భక్తితో ప్రదక్షిణ నమస్కారాలను చేశారు. తర్వాత అందరూ పురాణం వింటున్నారు. ఇంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగి పడిపోవడము చూసి ఏమిటిదంతా అనుకుంటున్నారు. వారంతా అట్లా చూస్తుండగానే ఆ స్తంభం నుండి ఒక మానవుడు బయటకు వచ్చి వారికి నమస్కరించి నిలబడ్డాడు. మునులందరూ ఆశ్చర్యపోతున్నారు. పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుడను. నా పేరు ధనలోభుడు. సిరి సంపదలకు లోటు లేని సంపన్నత కలవాడినే. కులవృత్తిని చేయలేదు, కులాచారాలను పాటించలేదు, దాన ధర్మాలనేవి చేయనేలేదు, దైవ కార్యాలు ఊచే తెలియదు. చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని. అంతేగాక హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపేవాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివారు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాను. అందరినీ హీనంగా నిర్దయంగా చూసేవాడిని. అందుకనే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరకు అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకి ఎండుతూ, వానకి తడుస్తూ, గాలికి ఊగుతూ బ్రతుకుతున్నాను. మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తీసుకొచ్చి పొడవైన మానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని కూడా వెలిగించి పెట్టారు. మీరు చేసిన ఈ పని వలన నాకు చెట్టు జన్మ తొలగిపోయింది, మానవ జన్మ లభించింది. గడిచిన జన్మల జ్ఞాపకాలు మొదలవుతున్నాయి. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన బ్రతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో, ఎలా లభించిందో వివరించమని వేడుకున్నాడు. మునులు, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైన పుణ్యప్రదమైన కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ చిన్న పుణ్యప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని కలిగిస్తుంది. సన్మార్గులకు, దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అని చెప్పనలవి కానిది. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరించిపోతారు. పశుపక్షాదులకే కాదు, మ్రాన్లకు, రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతున్నది అని చెప్పారు. వాళ్ళలో ఒక మునీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి చూసి, ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా అంతకుముందు నువ్వు చేసిన పాపాలని పటాపంచలైపోవడం వలననే నీకు మరలా మానవ జన్మ లభించింది అని చెప్పాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేద శాస్త్రాలు. ఏనాటి పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపంగానో నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే సాధక నామధేయుడైన ధనలోభిలాగా ఏ జన్మను ఎత్తవలసి వస్తుందో తెలియదు కదా. కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన జన్మను పొందిన వారు జన్మను సార్థకం చేసుకొని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నది ఈ
ధనలోభుని కథ 16వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమ శివాయ. 17వ అధ్యాయము కర్తవ్య బోధ తత్వోపదేశం. మునీశ్వరుడు, ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యం నాకు అర్థమైంది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి ఏ విధ ధర్మంను ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం. జన్మ అనేది చేసిన కర్మఫలము, కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది. కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంటాం. ఓ పునీత, పుణ్యపురుష, నేను, నాది అనబడే జీవాత్మయే అహంకారం. ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. పుట్టుక, మరణము, వృద్ధి పొందడము, క్షీణించడము అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి, ఆత్మకు ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖదుఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురి చేయబడుతుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతుంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపుడివై పరమాత్ముడినని భావించాలి. అలా భావించడానికి శరీరము ఘటం అంటే కుండలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవి కావు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తుంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు, జడత్వము, ప్రాణము ఉన్న పుట్టకలోని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థల యందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు, శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యముల యందు, ప్రియాప్రియముల యందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారము, దేహము వీటన్నిటికంటే అతీతంగా 6 విధములైన వికారములు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞానాంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైన స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వము, సర్వశక్తిత్వము వేదాలలో ఎవరికి ఉన్నాయని, ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది. పరమాత్మకు సంబంధించిన వ్యాఖ్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో అంటే దేహేంద్రియ మనోబుద్ధులు గుణాలతో వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడము కోసమే పనులను ఆచరిస్తుండాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలననే జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధమైనవైన ఆ ప్రయత్నములైనవైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షశుద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు. 17వ రోజు పారాయణం సమాప్తం. 18వ అధ్యాయం అండి. 18వ రోజు కర్మానుష్ఠాన ఫలం. వశిష్ఠుడు, జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగిరస మహాముని
కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరముగా చెప్పాడు. ధనలోభి అంగిరస మునిచంద్ర, మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను. నేను మహాపాపిష్ఠుడిని. ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తర్వాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను. మీ దృష్టి నాపై పడినందువలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడటానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను. ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను. నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి. మానవ రూపం లభించింది. ఇంతటి పుణ్యఫలము లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. కర్మలు చేయడం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుని చేయండి అని ప్రార్థించాడు. ఓ పునీత పురుషుడా, శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలోని శుద్ధ ఏకాదశి నుండి స్త్రీ లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు. మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు. ఈ 4 మాసాల కాలానికి చాతుర్మాస్యము అని పేరు. ఈ 4 నెలలు హరిని ధ్యానించడము, పూజలు, వ్రతము చేయడాన్ని చాతుర్మాస్య వ్రతము అంటారు. చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందడం కోసము చేసే స్నాన, దాన, జప సత్కార్యాలు అన్నీ సత్ఫలితాలను కలుగజేస్తాయి. ఈ సంగతి నేను మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను. ఆ వివరాలనే ఇప్పుడు నీకు చెబుతాను విను అన్నాడు అంగిరస మహాముని. ఏ పని చేయకుండా ఉండకూడదు. పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండడంతో ఏ పని చేయలేని జన్మనెత్తాడు. ధనలోభిలా కాకుండా ఉండాలంటే ఎవరెవరికి ఏ ఏ పనులు శాస్త్రం చేయమని చెప్పిందో వాటిని తప్పనిసరిగా చేస్తూనే ఉండాలి. అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటున్నామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తుండాలి. అక్కడ ఉన్న వారందరికీ చాతుర్మాస్య వ్రతాన్ని గురించి, దానిని శ్రీహరి ఉద్దేశించిన సందర్భం మొదలైన విషయాలను అన్నింటినీ వివరంగా విశదీకరించాడు. 18వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం అండి. రేపు చాతుర్మాస్య వ్రతం గురించి విష్ణువు ఏమేమి చెప్పాడో రేపు తెలుసుకుందామండి. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ 100 మంది అయిపోయినందుకు సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ అండి. నమస్కారం. సోహం. ఓం నమ శివాయ. ఓం నమ